నవంబర్ 2025 జీఎస్టీ రిటర్న్స్ తుది గడువు సమీపంలో ఐటీసీ నష్టాలపై నిపుణుల హెచ్చరికలు. అమరావతి, నవంబర్ 2025 నెలలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్న్స్ అక్టోబర్ నెలకు సంబంధించినవి కావడంతో పన్ను చెల్లింపుదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ కోల్పోవడం, భారీ లేట్ ఫీజులు చెల్లించడం లేదా డిపార్ట్మెంట్ నుండి నోటీసులు అందుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. జీఎస్టీ కోణం నుండి నవంబర్ నెలను అత్యంత కీలకమైన కాలంగా పరిగణిస్తున్నారు. పన్ను నిపుణుల ప్రకారం రిటర్న్ ఫైల్ చేసే ముందు పన్ను చెల్లింపుదారులు ముఖ్యంగా 7 అంశాలను తప్పక పరిశీలించాలి. అందులో మొదటిగా జీఎస్టీఆర్-1 మరియు జీఎస్టీఆర్-3బి రికన్సిలేషన్ చేయడం అత్యవసరం. అవుట్వర్డ్ సప్లై వివరాలు బుక్స్లో ఉన్న లావాదేవీలతో సరిపోల్చి తప్పులు ఉన్నా వాటిని సరిచేయాలని సూచించారు. పొరపాటున వదిలిన ఇన్వాయిసులు, తప్పుగా చూపిన బి2సి లేదా బి2బి లావాదేవీలు ఉంటే వాటిని సరిచేయడం తప్పనిసరి అని తెలిపారు. ముఖ్యంగా సెక్షన్ 16(4) ప్రకారం 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి నవంబర్ 30, 2025 తుది గడువు అని తెలిపారు. ఈ గడువు తర్వాత ఐటీసీ శాశ్వతంగా రద్దు, ల్యాప్స్ అవుతుందని స్పష్టం చేశారు. జీఎస్టీఆర్-2బిని బుక్స్తో సరిపోల్చి మిస్ అయిన ఐటీసీలను గుర్తించి ఈ నెల రిటర్న్లో క్లెయిమ్ చేయాలని సూచించారు. సప్లయర్లు తమ జీఎస్టీఆర్-1లో వివరాలు చేర్చకపోతే సంబంధిత ఐటీసీ-2బిలో ప్రతిబింబించదని కూడా హెచ్చరించారు. అదేవిధంగా ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద జీటీఏ, సెక్యూరిటీ, లీగల్, ఇంపోర్ట్ సర్వీసుల లావాదేవీలను సరిగా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూల్ 37, 42, 43 ప్రకారం లేదా 180 రోజుల్లో చెల్లింపులు చేయకపోవడం వల్ల రివర్స్ చేసిన ఐటీసీలకు సంబంధించి ఇప్పుడు చెల్లింపు పూర్తయితే అవి తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చని వివరించారు. తదుపరి రిటర్న్లను ఆలస్యంగా ఫైల్ చేస్తే రోజుకు 20 నీల్ రిటర్న్లకు లేదా రోజుకు 50 ఇతర రిటర్న్లకు లేట్ ఫీజుతో పాటు 18% వడ్డీ భారం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి నిర్ణీత గడువు లోపు రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించవచ్చని సూచించారు. మొత్తం మీద నవంబర్ నెల రిటర్న్ను కేవలం నెలసరి బాధ్యతగా కాకుండా పూర్తి సంవత్సరానికి సంబంధించిన ఐటీసీ మరియు ఫైనాన్షియల్ క్లెయిమ్స్కి తుది సర్దుబాటు కాలంగా పరిగణించాలని నిపుణులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు పై సూచనలను పాటించడం ద్వారా భవిష్యత్తులో డిపార్ట్మెంట్ నోటీసులు, ఐటీసీ లాప్స్ వంటి సమస్యలను నివారించవచ్చని వారు స్పష్టం చేశారు.